హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ ఆర్ఎల్ హెయిర్ వరల్డ్. సో ఈ రోజు వచ్చేసి మనం కర్నూలు జిల్లాలో ఉన్నామండి. సో కర్నూలు జిల్లాలో ఉండే బస్ స్టాప్ అనమాట. మనకు ఆంధ్రాలో ఉండే అన్ని జిల్లాలకు సంబంధించి ప్రతి ఏరియాకి సంబంధించి బస్సులు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు మీరు ఎంతమంది కర్నూలు బస్ స్టాప్ చూసారో, మనకు రాయలసీమలో ద బెస్ట్ అని చెప్పొచ్చు కర్నూలు బస్ స్టాప్. సో చాలా అంటే క్రిస్మస్ సందర్భంగా చాలా జనాలు వచ్చేసారు బస్ స్టాప్లోకి. అంటే మీకు బస్ స్టాప్ ఒక్కటే కాదండి. సో కర్నూలు స్పెషల్ ఏమిటంటే రాయలసీమ వాళ్ళు చెప్తారు కదా, రాయలసీమ వాళ్ళకి గొడ్డు కారం తినే సత్తా స్థాయి ఉంటుందని. అది పర్ఫెక్ట్ చెప్పొచ్చు. ఎంతలా ఉంటుందంటే, సో కోస్తా వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడున్న వెజిటేబుల్స్ రైస్ కానీ ఏదైనా కానీ తింటే సో వాళ్ళు నోరు పట్టుకొని ఊహు అంటూ 1 లీటర్ నీళ్ళు తాగేస్తారనమాట. రియల్గా అంటే చాలా మందిని చూశాను నేను. అలాగే జరుగుతుంది. రాయలసీమ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే గొడ్డు కారం తింటారు అంటే రోషం పౌరుషం ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే రాయలసీమ వాస్తవుడే. సో నాకు ఓన్ జిల్లా ఇది అనమాట. అంటే కర్నూలు జిల్లా నాది. అంటే కర్నూలు జిల్లాలో అంటే ప్రతిదీ తెలుసు, ప్రతి మూమెంట్ కూడా అంటే ఎక్కడ ఏముండేది అనేది మొత్తం తెలుసు నాకు. అందుకనే నా జిల్లా గురించి నేను ఎక్కువ పొగుడుకోను, అంటే ఎక్కువగా చెప్పుకోను. అంటే వేరే జిల్లాల గురించి మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో రేపు వచ్చేసి మరొక కొత్త వీడియో అండి. అంటే రేపు వచ్చే ట్రిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మిస్ కాకండి వీడియోస్ని. బయటికి వెళ్ళిపోదాం. అంటే మనకు మార్కెట్ యార్డ్ ఉంది. సో ద ఫేమస్ అంటే ఉల్లిగడ్డలు మనకు ఇండియాలోనే సో ద బెస్ట్ మార్కెట్ అని చెప్పొచ్చు. కర్నూలు అంటే 2వ స్థానంలో ఉంటుంది అనమాట. అంటే మనకు పూణే తర్వాత ఉల్లిగడ్డలు ఎక్కడి నుంచైనా మనకు దేశంలో ఎక్కడి నుంచైనా గిట్టుబాటు ధరకు అమ్మించగలిగే జిల్లా ఏదైనా ఉందంటే మనకు సో గూడెం అంటే తూర్పుగోదావరి జిల్లా, తర్వాత మనకు కర్నూలు, తర్వాత పూణే. ఈ 3 టాప్లో ఉంటాయి ఎప్పటికైనా ఉల్లిగడ్డలు. వచ్చేసి మనము ఒక చిన్న స్వీట్ తీసుకున్నామండి పక్కనే ఇక్కడ షాప్లో, అక్కడ కనిపించే షాప్లో. అంటే ఆకలి అంతలా ఉందన్నమాట. అంటే తినాలి అనిపిస్తుంది. కానీ మనకి ఇప్పుడు టైమింగ్ వచ్చేసి 7:30 అవుతుంది కదా. ఈ టైంలో మనకు మార్కెట్ చాలా బందోబస్తుగా ఉంటుంది. అంటే కర్నూలు మార్కెట్కి ఒక డిమాండ్ ఉంది. అంటే ముఖ్యంగా వెజిటేబుల్స్కి సిద్దిపేట, సిరిసిల్ల మొత్తం కూడా అంటే అక్కడున్న ప్రతి జిల్లాలు కూడా మనకు హైదరాబాద్కి వచ్చేస్తాయి. ఓకేనా. సో మనకు సిద్దిపేట, సిరిసిల్ల నుంచి అంటే కూరగాయలు కొనేవాళ్ళు, సో వ్యాపారస్తులు ఇక్కడికి కర్నూలు మార్కెట్కి వస్తారన్నమాట. అంటే హైదరాబాద్ సర్కిల్ ఒక్కటే కాదు, హైదరాబాద్ అవతాలకు కూడా మనకు కర్నూలు నుంచి టేబుల్స్. సో అందుకని అక్కడికి వెళ్ళిపోదాము. సో స్వీట్ చాలా బాగుంటుంది. మీరు కర్నూలుకి వచ్చిన వాళ్ళు కర్నూలు మిర్చి తినండి ఒకసారి. ఎందుకంటే కారం తినాలంటే చాలా పుట్టు ఉండాలి. చూసినాం కదా మొత్తం కూడా ఇది మార్కెట్ యార్డ్ అండి. అంటే మనకు ఇక్కడ వేరుశనగలు, కందులు, జొన్నలు ఇవన్నీ కూడా సద్దలు అలాంటివి ఇక్కడ వచ్చేస్తాయి. మొత్తం కూడా ఇక్కడ రైతులు మొత్తం కూడా మంట పెట్టుకున్నారు, చలిమంట పెట్టేసుకున్నారు. అలాగే ఇప్పుడు మనకు నైట్ అవుట్ జరగదు మార్కెట్. మార్నింగ్ 10 తర్వాత, సో 10 నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. చాలా ఫుల్గా ఉండిపోతుంది. అంటే ఇక్కడ ప్రతిరోజు సో ఇక్కడ బస్తాలు దిగిపోయాయి ఆల్రెడీ. ఇక్కడ చూపిస్తే చూడండి, ఇక్కడ బస్తాలు ఆల్రెడీ దిగిపోయాయి. అంటే చాలా బాగుంటుంది మార్కెట్. ద బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే నాకు తెలిసి రాయలసీమలోనే సో కర్నూలు మార్కెట్కి ఒక రికార్డు ఉంది. చిత్తూరు వచ్చేసి మనకు ఫ్రూట్స్కి చాలా ఫేమస్. సో ఈసారి చిత్తూరు వెళ్ళినప్పుడు మీకు చిత్తూరులో ఉండే మూమెంట్ ఎలా ఉంటుంది అంటే మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చిత్తూరు మార్కెట్ చూపిస్తానండి. అలాగే మనకు బెల్లం మార్కెట్ ఒకటి ఉంది అక్కడే, సో అది కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. సో షెడ్డు గోడం చూడండి ఈ విధంగా ఉంటుంది. గోడం మొత్తం కూడా మనకు డైలీ ఏ రేట్స్ నడుస్తాయి అనేది ఇక్కడ మనకు బోర్డుపై మెన్షన్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనం వెళ్తున్నది వెజిటేబుల్ మార్కెట్కి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది కర్నూలు వెజిటేబుల్ మార్కెట్ ప్రాంగణం అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. సో మొత్తం కూడా వాహనాలు చూడండి ఎలా నిండిపోయాయో. మనకు ఇక్కడ టమాటా పండ్ల మార్కెట్. అంటే ప్రైస్ ఎంత పోతున్నాయి అనేది మనకు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అంటే మీకు చూపించాలి అనుకున్నాను. నాకు తెలిసి ప్రైస్ వచ్చేసి నాకు రీసెంట్గా నిన్ననే మొత్తం 700, 750 నడిచింది ఇక్కడ మార్కెట్ రేటు. అంటే ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటుంది ఈ రేట్ అనేది. స్థిరంగా రేట్ ఉండదు అనమాట. అంటే మనకి ఇక్కడ వెజిటేబుల్స్ చాలా తక్కువ వచ్చేసాయి. చూస్తున్నారు కదా, ఈ మార్కెట్ మొత్తం కూడా నిండిపోతుంది. అంటే ఈరోజు తక్కువ వచ్చేసాయి. ఇక్కడ మనకు ఇక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది. ఈ ఖాళీ ప్లేస్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మిర్చి, ఎక్కువగా మిర్చి వచ్చేది ఇక్కడికే. ఇక్కడ మిర్చి వస్తుంది. అలాగే బంగాళాదుంప, అలాగే పూతగడ్డ, క్యాబేజీ మొత్తం కూడా వెజిటేబుల్స్ వచ్చేస్తాయి. సో మనకు వెజిటేబుల్స్ ఎక్కువగా వచ్చేది ఇక్కడ. అదో చెప్పాను కదా, ఇబ్రహీం. అలాగే మనకు ఈ వాసవి కమిషన్ మార్చెంట్ అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు మార్కెట్ బీట్ అనేది అక్కడ జరుగుతుంది. సో ఇవి మిర్చి అనుకుంటాను. ఈ మిర్చి అండి మనకు మార్కెట్ రేట్ ప్రైస్ ఈరోజు నడిచిన రేట్లు వివరాలు, అలాగే అక్కడ మనకు కమిషన్ ఏజెంట్ కూలీల రేట్లు ఏ విధంగా ఉంటాయి అనేది మనకు అక్కడ మెన్షన్ చేస్తారు.
సో మార్కెట్ లో చాలా చాలా క్రౌడ్ గా ఉంది, ఎంత ఫుల్ గా ఉందో చూడండి. సో ఇక్కడ బీట్ వాడుతున్నారు అన్నమాట. వచ్చేసి 250 రూపాయల వరకు వెళ్ళాయి. సో మనకి వీడియో వచ్చేసి మనకి ఇక్కడ తీయనిస్తారు, కానీ పర్మిషన్స్ తీసుకోవాలి. నేనైతే ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. సో వాళ్ళ మార్కెట్ రేట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూపించరు. ఎందుకంటే మనకు సో తెలంగాణ మార్కెట్ లో ఉండే ప్రైస్ ఓ విధంగా ఉంటుంది, ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్ ఓ విధంగా ఉంటుంది. అక్కడికి ఇక్కడికి వచ్చేసి మనకు ఒక 100 రూపీస్ చేంజ్ ఉంటుంది అన్నమాట. ఓకే డన్. అంటే మనకు వ్యాపారస్తులు ఎప్పటికైనా వ్యాపారం అనేది ఎందుకు, వ్యాపారమే. అందుకనే మనకు వీడియో ఎక్కువ చెప్పు తీయలేదు. సో చాలా మంది అంటే సరుకు ఇంకా తక్కువ వచ్చేసింది అనమాట. అంటే తెలంగాణ వాస్తవులు ఎవరైనా మోసపోయే వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే, సో మీరు ఎక్కువ సరుకు ఇక్కడ నుంచి కర్నూలు నుంచి ఎక్కువ వెళ్ళేది ఎక్కడికంటే తెలంగాణకి. తెలంగాణ వాస్తవులు ఎవరైనా మోసపోయే వాళ్ళు అంటే మీరు ఇక్కడ వచ్చేసి మనకు బెండకాయలు వచ్చేసి మనకు ఒక మనం వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది, కానీ తెలంగాణలో ఒక మనం వచ్చేసి 70 రూపాయలు ఉంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకు బెండకాయలు వచ్చేసి ఒక మనం వచ్చేసి మనకు సో 300 రూపాయలు ఉంటాయి, అక్కడ వచ్చేసి మనకు 700 రూపాయలు ఉంది. చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎక్కువగా అంటే ఇట్లా బుల్లోరకి ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే సో డైరెక్ట్ కర్నూలు మార్కెట్కి వచ్చేయండి అబ్బా, చాలా చౌకగా దొరుకుతాయి. మీకు చెప్పాను కదా ఉల్లిగడ్డల మార్కెట్ ఇది. సో ఇది ఒక చిన్న దుకాణాలు మాత్రమే, కానీ అసలైన మార్కెట్ అక్కడ ఉంటుంది. సో అక్కడ కనిపించే గోడమ్స్ మొత్తం కూడా మార్కెట్ యార్డ్వే, అవన్నీ కూడా ఆకుకూరల ప్రాంగణం అండి ఇది. ఆకుకూరలు అనేవి మనకు చాలా హెవీగా వచ్చేసాయి. అంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఓన్లీ కరివేపాకు మాత్రమే, కానీ మీకు తెల్లవారుజామున వచ్చేయండి ఇక్కడికి. సో ఈ ప్రాంగణం మొత్తం కూడా ఫుల్గా నిండిపోతుంది. ఇక్కడ చిన్న చిన్న గోన సంచులు కప్పేసి పెట్టారు చూడండి, అవన్నీ కూడా ఆకుకూరల కోసం. ఇక్కడ మీకు ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రదేశం ఖాళీ కనిపిస్తుంది, అక్కడ బైక్ వచ్చే దగ్గర, అలాగే అక్కడ ఆవు నిలబడిన దగ్గర ఈ ప్రదేశం మొత్తం కూడా నిండిపోతుంది అంటే ఆకుకూరలతో. సో మనకు ఆకుకూరలు అంటే గోంగూర, అలాంటి చుక్కకూర, అలాంటి ఆకుకూరలు మొత్తం కూడా పుదీనా, మెంతం కూర, సో కరివేపాకు, అలాగే మొత్తం అలాంటి ఆకుకూరలతో మనకి ఇక్కడ మొత్తం కూడా నిండిపోతుంది. తెల్లవారుజామున 2 గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం తెల్లవారుజామున రాలేదు కాబట్టి మనకు సరిగ్గా లేదు ఇక్కడ మొత్తం కూడా వ్యూ. అలాగే మిర్చి యార్డు కూడా ఇక్కడనే ఉంటుంది. అక్కడ కనిపించే చిన్న చిన్న బస్తాలు అవన్నీ కూడా పెద్ద బస్తాలు కూడా మిర్చి యార్డుకి సంబంధించినవి. సో అలాగే గట్టాలు కూడా అమ్ముతారండి మనకు, గోన సంచుల గట్టాలు. ఇక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఉంటాయి. ఇదండి మనకు ఈ రోజు టాపిక్. మీకు కర్నూలు బస్ స్టాండ్ అలాగే కర్నూలు మార్కెట్ చూడాలి అనే కళ ఎవరికైనా ఉండింటే సో ఈ వీడియోలో అంటే ఈ వీడియో ద్వారా నేను చూపించాలి అనుకున్నా. సో పర్ఫెక్ట్గా చూపించాలో లేదో మనకు కామెంట్ చేయండి. సో అలాగే మీరు ఎవరైతే ట్రావెల్ కంటెంట్లో భాగంగా మీరు ఏ ప్రదేశం నుంచి అయినా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటారు కదా, సో ఆ ప్రదేశానికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కామెంట్ చేయండి, తప్పకుండా ఆ ప్రదేశం వెళ్ళి చూపిస్తానంటే. ఇదండి మనకు కర్నూలు మార్కెట్ యార్డ్. సో ఈ వీడియోపై మీ మనకు కామెంట్ చేయండి. మరొక కొత్త ట్రావెల్ ట్రిప్ కంటెంట్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.